హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు. దానికి సంబంధించి మనకు డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే మనకు కార్డు ఇచ్చేటప్పుడు ఏం ఛార్జెస్ ఉంటాయి, తర్వాత సంవత్సరానికి మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముంటాయి, తర్వాత మనం ఒకవేళ కార్డు పోతే కార్డు రీప్లేస్మెంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి, తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఏటీఎంలో విత్డ్రాల్ చేసేటప్పుడు అప్పుడే ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. ఇలా ఈ ఎస్బీఐ డెబిట్ కార్డుకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కావచ్చు, దీని రిలేటెడ్ ఛార్జెస్ ఏమేమి ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ డెబిట్ కార్డ్కి సంబంధించి మనకు ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే ఈ వెబ్సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఛార్జెస్ అని ఉంటుంది. వర్కింగ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ మనకు 15వ తేదీ 12/11/2025 నుంచి అయితే వర్తిస్తాయి అనమాట. సో దీనిలో డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఛార్జెస్ చూద్దాం. ఈ కార్డు ఛార్జెస్ ఏమైతే ఉన్నాయంటే అవి వేరియంట్స్. మనకు క్లాసిక్ కార్డా, డెబిట్ కార్డ్, గోల్డా, ప్లాటినమా, తర్వాత మాస్టర్ కార్డా, వీసా కార్డు, ఇలా కార్డు టైప్ను బట్టి మనకు డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో డెబిట్ కార్డు ఇష్యూన్స్ ఛార్జెస్ చూస్తే, అంటే కార్డు ఇష్యూ చేసేటప్పుడు మనకు ఇస్తే, కొత్త కార్డు ఇస్తే అప్పుడు ఎటువంటి ఛార్జెస్ ఉంటాయని చూస్తే, ఇక్కడ మనకు క్లాసిక్ కార్డు కావచ్చు, సిల్వర్ కావచ్చు, గ్లోబల్ కావచ్చు, తర్వాత కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డు, వీటికైతే మనకు ఛార్జెస్ అనేది ఏముండవు. అదే గోల్డ్ డెబిట్ కార్డు అనుకోండి, మనకు 100 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుందన్నమాట. తర్వాత మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది, దానికైతే మనకు 250 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా ప్లాటినం డెబిట్ కార్డ్ తీసుకోండి, మనకు 300 రూపీస్ ప్లస్ జీఎస్టీ. ఈ కార్డ్స్ ఏంటంటే ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క విత్డ్రాల్ లిమిట్ ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్ కార్డ్స్కి డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉంటుంది అనమాట. సో మీకు ఎక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువ అంటే మంచి కార్డు వస్తుంది. లేదు మీ యొక్క మెయింటెనెన్స్, మీ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్, తర్వాత మీరు శాలరీ అకౌంటా, సేవింగ్స్ అకౌంట్ అనే దాన్ని బట్టి మీకు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఒక కార్డు బేస్ చేసుకొని మీకు డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత హెచ్పిసిఎల్ కో బ్రాండెడ్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది, దీనికి 350 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత మాస్టర్ కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది, దీంట్లో 800 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత ప్రగతి ప్లాటినం డెబిట్ కార్డ్ అని ఉంటుంది, అది 399 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డ్ అని ఉంటుంది, దానికి 499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత ఎస్బీఐ వన్ టచ్ కార్డు ఉంటుంది, దానికి 399 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, తర్వాత రికవర్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. మనకేంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనం కార్డు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు 1 ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇది కూడా ఏంటంటే కార్డు టైప్ని బట్టి మనకు డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. సో క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ అనుకోండి 200 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అలా కాకుండా యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ డెబిట్ కార్డ్ ఇలా ఉంటుంది, వీటికి 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత ప్లాటినంకి అయితే 325 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత ప్లాటినం బిజినెస్ రూపే కార్డు తీసుకోండి, దానికి 350 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత ప్రైడ్ అని ప్రీమియం బిజినెస్ కార్డ్ అని ఉంటుంది, దానికి 425 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత హెచ్పిసిఎల్ కో బ్రాండెడ్ డెబిట్ కార్డ్ తీసుకుంటే దానికి 350 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత మాస్టర్ కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్ అని చూస్తే దీనికి 800 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. తర్వాత ప్రగతి ప్లాటినం డెబిట్ కార్డు, దీనికి 349 ప్లస్ జీఎస్టీ. తర్వాత నారీశక్తి ప్లాటినం డెబిట్ కార్డు, దీనికి 399 ప్లస్ జీఎస్టీ. తర్వాత ఎస్బీఐ వన్ టచ్ వచ్చేసి 200 ప్లస్ జీఎస్టీ. సో కార్డ్స్ డిఫరెంట్ కార్డ్స్కి డిఫరెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వేరే డీటెయిల్స్ చూస్తే మనకు డెబిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జెస్. మనకు కార్డు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి, అంటే కార్డు ఏదైనా చినిగిపోయినా లేదా ఏదైనా విరిగిపోయినా అప్పుడు కార్డు మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొత్త కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా రీప్లేస్ చేసుకోవడానికి మనకు చూడండి, మనకు ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో నారీశక్తి ప్లాటినం డెబిట్ కార్డ్ అనుకోండి 499 ప్లస్ జీఎస్టీ. ప్రగతి ప్లాటినం డెబిట్ కార్డ్ అనుకుంటే 399 ప్లస్ జీఎస్టీ. ఆల్ అదర్ డెబిట్ కార్డ్స్, ఇక్కడ పైన ఏమైతే చెప్పుకున్నామో మిగతావి అన్నిటికీ 300 ప్లస్ జీఎస్టీ ఉంటుందన్నమాట. తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చూస్తే, ఇంటర్నేషనల్ వేరే దేశాల్లో మనము ఏదైనా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి చూస్తే మనకు ఈ ఏటీఎం కార్డ్స్ యూజ్ చేస్తే ఎలాంటి ట్రాన్సాక్షన్ రేట్స్ ఉంటాయి, చార్జెస్ ఎలా ఉంటాయో చూస్తే, మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసామనుకోండి 25 రూపీస్ ప్లస్ జీఎస్టీ, ఓన్లీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే. తర్వాత క్యాష్ విత్డ్రాల్ చేసామనుకోండి 100 రూపీస్ మినిమం ప్లస్ 3.5% ట్రాన్సాక్షన్ ప్లస్ జీఎస్టీ అనమాట. సో మినిమం 100 రూపీస్, తర్వాత 3.5% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్, తర్వాత జీఎస్టీ అనమాట. అంటే 100 రూపీస్ నుంచి 3.5 వరకు ఉంటుంది, 3.5% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉంటుంది. తర్వాత జీఎస్టీ, దాంతో పాటు జీఎస్టీ ఉంటుంది. తర్వాత పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి మనం, అప్పుడు ఏంటంటే 3% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ప్లస్ జీఎస్టీ అనమాట.
సో ఒక్కొక్క కార్డుకి మనం ఏ కార్డు యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం యూజ్ చేసే కార్డుని బేస్ చేసుకొని డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్బీఐకి సంబంధించి డెబిట్ కార్డ్ ఛార్జెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.